అయితే బీజేపీ ఇవాళ ఏ రకంగా మాట్లాడుతున్నది, ఏ రకంగా ముంగడికి తీసుకుపోతున్నది దేశాన్ని అని చెప్తే భారత్ని ఫ్యూచర్ రెడీ తయారు చేస్తున్నది. మేము ఒక కాన్సెప్ట్ తీసుకొని వచ్చినామని చెప్పి మాట్లాడిండు. మేము రిఫార్మ్ అని అన్నాము, పర్ఫార్మ్ అన్నాము, ఆ తర్వాత ట్రాన్స్ఫార్మ్ అన్నాము. అంటే భారత్ని తన భారతీయులు యువకులు తన కాంపిటెన్సీతో ప్రపంచ స్థాయిలో ఇలా పోటీ పడుతున్నారు. ప్రపంచం కూడా అప్రిషియేట్ చేస్తున్నది అని చెప్పి యువకుల సామర్థ్యాన్ని ఆయన మాట్లాడిండు. యువకుల సామర్థ్యాన్ని మాట్లాడుతూ ఎంఎస్ఎంఈ మీద ప్రస్తావన తీసుకొచ్చిండు. ఫ్రెండ్స్, ఎంఎస్ఎంఈ ఇలా పోరగల మజాక్ కాదు అని చెప్పిండు. ఇవాళ భారత్ కా భరోసా ఏదన్నా ఉన్నది అని అంటే అది ఎంఎస్ఎంఈ అని చెప్పిండు. పెద్ద పెద్ద దేశాలు మనతో బిజినెస్ చేయడానికి ఏకైక కారణం ఎంఎస్ఎంఈ టాలెంట్ పూల్ అని చెప్పి మాట్లాడాడు. అదే మనకి ఇలా యూరోపియన్ ట్రేడ్ డీల్ ఇచ్చింది. కేవలం మనం ఒక యుఎస్తోనే ట్రేడ్ చేతులు గలపలే. యావత్ యూరోపియన్ యూనియన్ భారత్ కావాలనుకుంటుందనంటే ఇది కేవలం ప్రభుత్వం నడుపుతున్న నాకు క్రెడిట్ కాదు. అబ్సల్యూట్గా భారత్కున్న టాలెంట్ పూల్కి ఈ క్రెడిట్ ఇవ్వాలా, భారత్ యువకులకు ఇవ్వాలా, ఇన్ఫ్యాక్ట్ ఎంఎస్ఎంఈలకు ఇవ్వాలా, భారత్ యొక్క స్టార్టప్లకు ఇవ్వాలా అని చెప్పిండు.